ఓ అందమైన ఊరిలో సూరన్న, వీరన్న అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. సూరన్న పెద్దవాడు, తెలివైనవాడు, అలాగే ధనవంతుడు కూడా. అతనిది రాక్షస గుణం. అతని ఆలోచనలు క్రూరమైన ఆలోచనలు. ఎదుటివారు బాధపడుతుంటే అతడు రాక్షసానందం పొందుతాడు. కాని వీరన్న చిన్నవాడు. తన అన్నలా తెలివితేటలు లేకపోయినా సరే మంచివాడు. ఈ ప్రపంచంలో మంచివాళ్లకు డబ్బు దూరం పెడుతుంది కదా. కనుక వీరన్న ఎప్పుడూ పేదరికంలోనే ఉండేవాడు. ఓ పండగ నాడు ఆ అన్నదమ్ములిద్దరూ గుడికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్లే దారిలో అదే ఊరికి చెందిన కనకయ్య అనే ఓ పాల వ్యాపారి పాలలో నీళ్లు కలపడం చూశారు. అది చూసి వీరన్న తన అన్నతో ఇలా అంటాడు. అన్నయ్య, జీవితం అనేది అందరికీ ఒకేలా ఉండదు కదా. కొంతమందికి ఆహ్లాదకరంగా ఉంటుంది, మరికొందరికి ఆవేదన మిగులుస్తుంది. మన జీవితం ఎలా ఉన్నా సరే చెడు ప్రవర్తనని వదిలిపెట్టి మనం మంచిగా ఉండటమే మన కర్తవ్యం. ఆ కనకయ్యలాగా తప్పు పని చేస్తే నలుగురిని మోసం చేసిన వాళ్ళం అవుతాం కదా. ఏం మాట్లాడుతున్నావురా తమ్ముడు? మంచికి ఎప్పుడో రోజులు చెల్లాయి. నువ్వింకా మంచినే పట్టుకు తిరుగుతూ ఉంటే నీ జీవితం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. నన్ను చూడు, అవసరానికి తగ్గట్టుగా నా రంగుల్ని మారుస్తూ పోతూ ఉంటాను. కాబట్టే ఆ ధనలక్ష్మి ఎప్పుడూ నా దగ్గరే ఉంటుంది. ఇలా మాటా పెరిగి ఆ అన్నదమ్ములిద్దరూ ఓ పందెం వేసుకుంటారు. సరే, నువ్వు నేను ఇలా ఈ దారిలో ముందుకు వెళ్దాం. మనకి ఎదురయ్యే ఎవరైనా ఓ ముగ్గురిని మంచిగా ఉంటే మేలా లేదా చెడుగా ఉంటే మేలా అని అడుగుదాం. ఆ ముగ్గురిలో ఎక్కువ మంది మంచిగా ఉండటమే మేలని అంటే నాకున్నదంతా నీకిచ్చేస్తాను. కాదు, చెడుగా ఉండటమే మంచిదేనంటే నీ దగ్గరున్నదంతా నాకిచ్చెయ్యాలి. ఈ మాత్రం దానికి పందెమెందుకు? నా నమ్మకాలు నావి, నీ నమ్మకాలు నీవి. ఈ మాటల యుద్ధాన్ని ఇక్కడితో ఆపేద్దామన్నయ్యా. ఏంట్రా, పందెమంటే భయమేస్తుందా? అంటే మంచిగా ఉండటం కంటే చెడుగానే ఉండటం సరైందని నీక్కూడా అనిపిస్తుందన్నమాట. అలా మంచితనంతో మెలిగేవాడికే ఎప్పటికైనా మంచి భవిష్యత్తుంటుందనేది నా నమ్మకం. సరే, నువ్వన్న పందానికి నేను కూడా సిద్ధమే. అలా అనుకుంటూ ఆ ఇద్దరు అన్నదమ్ములు ముందుకు నడుచుకుంటూ వెళ్తారు. ఊరి సరిహద్దుల్లో అడుగుపెట్టగానే లచ్చప్ప అనే ఓ కూలివాడు ఎదురవుతాడు. ఏంటి లచ్చప్ప, దిగాలుగా కనిపిస్తున్నావు? నీకు తెలియందే ఉంది ఎరన్న. మన పేదాడి బతుకుల్లో దిగులు తప్ప ఆనందం ఎక్కడిది? సరే సరే, ఈ ముచ్చట్లన్నీ తర్వాత పెట్టుకుందాం గాని ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. జీవితంలో మంచితనంతో మెలిగితే హాయిగా బ్రతకగలమా, లేదంటే చెడు ప్రవర్తనతో మెలిగితేనే ఆనందంగా జీవించగలమా? ఆ మాటకు లచ్చప్ప వెంటనే, మంచిగా బతికే ఓడికి లోకంలో ఆనందంగా బతికే హక్కు ఉండదు. చెడ్డదారిలో వెళ్తేనే జీవితంలో మనం ఎదగలం. నన్నే చూడు, రేయనక పగలనక కష్టపడతానే ఉంటాను. కానీ మా యజమాని నా కష్టానికి తగ్గ వేతనం చెల్లించడు. ఈ మధ్య అడపాదడపా వేతనంలో కూడా కోత విదుతున్నాడు. మంచిగా ఉండే నా జీవితం కంటే చెడుగా ప్రవర్తించే వాడి జీవితమే మెరుగ్గా ఉంది అంటూ అక్కడి నుండి వెళ్తాడు. లచ్చప్ప కష్టానికి నిట్టూరుస్తూ ఆ అన్నదమ్ములు ముందుకు ప్రయాణం సాగించారు. ఒరే వీరన్న, ఎదురుగా ఉన్న గణపతి దుకాణానికెళ్ళి గణపతిని అడుగుదాం. సరే పదన్నయ్య. ఏం గణపతి, ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను సూరన్న, నువ్వెలా ఉన్నావు? అని గణపతి ధనికుడైన సూరన్నని పలకరిస్తాడు. కాని వీరన్నను పట్టించుకున్నట్టుగా ఉండిపోతాడు. నేను కూడా బాగానే ఉన్నాను గాని నేను నిన్నో ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను గణపతి. ఈ ప్రపంచంలో జీవనాధారం కోసం మంచిగా ఉండటం సరైన పద్ధతి అనుకుంటున్నావా,
లేదా చెడుగా ఉండటం సరైందా? ఏం మాట్లాడుతున్నావు సూరన్న? ఈ రోజుల్లో మంచికి ఇంకా స్థానం ఉందంటారా? నన్నే చూడు, నేనే గాని మంచిగా ఉంటే నా వ్యాపారం దివాలా తీయాల్సిందే. ఒక్క వస్తువు అమ్మాలన్నా ఏదో ఒక అబద్ధం ఆడాల్సిందే. అయినా ఈ రోజుల్లో మంచిగా ఉంటే మనల్ని ఎవరు నమ్ముతారు చెప్పు? గణపతి ఇలా మాట్లాడుతూ ఉండగా అక్కడకు ఆ ఊరి జమీందారు వస్తాడు. ఆ గణపతి, ఎల్లుండి మా ఇంట్లో మా అమ్మాయికి నిశ్చితార్థం పెట్టుకున్నాం. సాయంత్రం నువ్వు వస్తే మా పాలేరు నీకు అవసరమైన వస్తువుల చిట్టినిస్తాడు. అమ్మగారికి ఏమేం కావాలో అడిగి రేపటికల్లా అన్ని వస్తువులు ఇంట్లో ఉండేలా చూసే బాధ్యత నీదే. సరేనండి అయ్యా. అలా గణపతితో మాట్లాడి జమీందారు వెనుతిరుగుతాడు. వెళ్ళిపోతున్న జమీందారును పిలిచి సూరన్న ఇలా అంటాడు. జమీందార్ గారు, బావున్నారా అండి? నాదో చిన్న ప్రశ్న, మీరు జవాబిస్తారా? ఏంటో చెప్పు సూరన్న. జమీందార్ గారు, బ్రతుకు బండిని నెట్టడానికి మంచి మార్గంలో ప్రయాణించాలా లేదా చెడు మార్గమే సులభమైందా? ఇంకా ఎక్కడున్నావు సూరన్న? మంచి మార్గంలో నడిచేవాడికి రోజు గడవటం చాలా కష్టం. నేనే గనక మంచిగా ఉండుంటేనా? అంటూ తన సమాధానాన్ని పూర్తి చేయకుండానే అక్కడ్నుండి జమీందారు వెళ్ళిపోతాడు. చూశావా తమ్ముడు, ముగ్గురిలో ఎక్కువ మంది కాదు, ముగ్గురు నేనన్న మాటే అన్నారు. కనుక మన పంతంలో నేనే గెలిచాను. అనుకున్న మాట ప్రకారం నీ ఆస్తంతటిని నువ్వు నాకిచ్చేయాల్సి ఉంటుంది. అన్నయ్య, ఎవరేమన్నా నేను మంచిదారిలోనే నడుస్తాను. సరే, నీకిచ్చిన మాట ప్రకారం నాకున్నదంతా నువ్వే తీసుకో. సూరన్న నిర్దాక్షిణ్యంగా తన తమ్ముడి దగ్గర ఉన్నదంతా తానే తీసుకుంటాడు. చూడు తమ్ముడు, ఈ పాత గుడిసెతో నాకెటువంటి లాభమూ లేదు. అలాగని దీన్ని నీకు వదిలిపెట్టను. నీకు నివసించడానికి వేరే చోటు దొరికేంతవరకు నా ఈ గుడిసెలో నువ్వు ఉండొచ్చు. ఆ తర్వాత దీన్ని నాకు అప్పగించాల్సి ఉంటుంది. అప్పటి వరకు దీనికి అద్దె కూడా కట్టాల్సి ఉంటుంది అంటూ సూరన్న అక్కడి నుండి వెళతాడు. వీరన్న బాధపడుతూ ఉండగా భార్య పార్వతి అతనితో ఇలా అంటుంది. ఏంటండి ఇది? మీ అన్నకు కొంచెం కూడా మనస్సాక్షి అనేదే లేదా? ఒక్కసారిగా అన్ని లాక్కున్నాడు. ఉన్నట్టుండి అనాథలమైపోయాం. బాధపడకు పార్వతి, రోజులెప్పుడూ ఒకేలా ఉండవు. మంచి మార్గంలో నడిచేవారికి ఆ భగవంతుడెప్పుడూ అండగానే ఉంటాడు. ఈ చుట్టుపక్కన ఊళ్ళలో తిరిగి ఏదైనా కూలి పని దొరుకుతుందేమోనని ప్రయత్నిస్తాను. వీరన్న పని కోసం వెతకసాగాడు. కాని ఎక్కడా ఏ కూలి పని వీరన్నకు దొరకదు. దీంతో ఆ కుటుంబం ఆకలితో విలవిలలాడసాగింది. పార్వతి, ఇక చేసేదేమీ లేదు. నేను మా అన్నయ్య దగ్గరికెళ్ళి కొంత బియ్యం అప్పుగా తెచ్చి నీకిస్తాను. నువ్వు దాంతో వంట చెయ్యి అంటూ వీరన్న పార్వతితో చెప్పి తన అన్న వద్దకు ప్రయాణమవుతాడు. సూరన్న ఇంటికి చేరిన వీరన్న బయట నుండే తన అన్నను పిలవడం మొదలు పెడతాడు. అన్నయ్య, అన్నయ్య. ఆ అరుపులు విన్న సూరన్న భార్య లక్ష్మి, ఏవండి, మీ తమ్ముడు పిలుస్తున్నట్టుగా ఉన్నాడు. పిలవని వాడి ఆకలి కేకలు నాకు చాలా ఆనందం కలిగిస్తున్నాయి లక్ష్మి అంటూ సూరన్న తన తమ్ముడి వద్దకు వెళ్తాడు. ఏమిటి వీరన్నా, ఇలా వచ్చావు? అన్నయ్య, నా దరిద్ర అవస్థ నీకు తెలిసిందే. ఈ చుట్టుపక్కల ఏ కూలీ పనులు నాకు దొరకటం లేదు. దీంతో గత కొద్ది రోజులుగా నేను పార్వతి పస్తులుంటున్నా. అసలే పార్వతి ఒట్టి మనిషి కూడా కాదు. మాపై దయతో నువ్వు కాస్త పెద్ద మనసు చేసుకుని ఒక బియ్యం మూటనిప్పిస్తే కూలి పని దొరికినప్పుడు ఆ బియ్యం మూట అప్పు నేను నీకు తీర్చేస్తాను. ఏంటి, బియ్యం నీకు అప్పుగా ఇవ్వాలా? పైగా నువ్వు మళ్ళీ నాకు అప్పు తీరుస్తావా? నువ్వు చెప్పే రెండు మాటలు జరిగేలా లేవుగాని నీకొక మూట నూకలిప్పిస్తాను. దానికి బదులుగా నువ్వు నీ ఎడమ కన్నుని పొడుచుకోవాలి. దానికి నువ్వు సిద్ధమా?
అని సూరన్న అడగడంతో ఏం చేయాలో అర్థం కాని వీరన్న తన భార్య కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి ఆలోచించి, తప్పదు కదా అన్నయ్య, కన్ను పోతే పోయింది. నా భార్య, తన కడుపులో పెరుగుతున్న బిడ్డ, వాళ్ళ ఆకలి తీరితే నాకదే 10,000 అనుకుంటూ తన ఎడమ కన్నును పొడుచుకుంటాడు వీరన్న. వెంటనే రాక్షసానందం పొందిన సూరన్న తన తమ్ముడికి ఒక మూట నూకలను ఇస్తాడు. అయ్యో అయ్యో, ఎంత పని జరిగిందండి! సొంత అన్నయ్య ఏంటి కన్ను పొడుచుకుంటే కానీ నూకలు ఇవ్వనంటాడా? దీని బదులు ఏ ఇంటికో పోయి అడుక్కుంటే పట్టెడు బియ్యం వేసేవారేమో కదండి. నా ఒంటిలో చేవ ఉన్నంత వరకు మనం ఎవరి వద్ద యాచించొద్దు. చేవలేని నాడు భిక్షాటనికి నేనే పోతాను గాని నువ్వు మాత్రం నీ ఆరోగ్యాన్ని చూసుకుంటూ ఇంట్లోనే ఉండు. అలా వారిద్దరూ ఓ 15 రోజుల పాటు ఆ నూకల మీదనే ఆధారపడి బ్రతుకుతారు. కానీ నూకల మూట ఖాళీ అయ్యాక మళ్లీ ఆకలి దయ్యం వారిని వెంటాడుతుంది. కనుక మళ్లీ వీరన్న తన అన్నయ్య వద్దకు వెళ్లి బియ్యం మూటను అప్పుగా ఇమ్మని అడుగుతాడు. ఈసారి కూడా సూరన్న నూకల మూట ఇస్తానని దానికి బదులుగా మరో కన్నును పొడుచుకోమని చెప్తాడు. దాంతో వీరన్న తన రెండో కంటిని కూడా పొడుచుకొని తన అన్నకి ఇస్తాడు. అలా గుడ్డివాడిగా మారి వీరన్న తన అన్న ఇచ్చిన నూకల మూటను పట్టుకొని తన పూరి గుడిసెకు వస్తాడు. వీరన్నను ఆ స్థితిలో చూసిన తన భార్య ఎంతగానో రోదిస్తుంది. తమను పోషించడానికి వీరన్న 2 కళ్లను పోగొట్టుకున్నందుకు ఎంతగానో బాధపడుతుంది. కాని ఏమీ చెయ్యలేక నిస్సహాయ స్థితిలో మౌనంగా ఉండిపోతుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. రెండోసారి తెచ్చిన నూకల మూట కూడా ఖాళీ అయిపోతుంది. అయ్యో, నూకలు మళ్ళీ నిండుకున్నాయి. ఈయన వింటే మళ్ళీ వాళ్ళ అన్నగారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇంకేదైనా దానం చేసి వస్తారు. ఈ పూటకి నీళ్లతో సరిపెట్టుకుంటాను. రేపు అడవిలోకి వెళ్ళి కొన్ని కట్టెలు కొట్టి అలాగే పళ్ళను కోసుకొని వస్తాను. పార్వతి, నాకు కళ్ళు కనిపించవు కానీ చెవులు బాగా వినిపిస్తున్నాయి. నన్ను తీసుకుని వెళ్ళి మన ఊరి చివర పెద్ద మర్రి చెట్టు కింద కూర్చోబెట్టు. దయ కలిగిన వాళ్ళు నన్ను చూసి కాస్తంత భిక్ష వేస్తారు. దాంతోనైనా మన కడుపు నిండుతుంది. ఆ మాటలు విన్న పార్వతి బాధపడింది. కాని గత్యంతరం లేక తన భర్తను తీసుకుని వెళ్లి ఊరి చివర మర్రి చెట్టు కింద కూర్చోపెడుతుంది. అలా ఆ రోజంతా వీరన్న దారిన పోయేవారిని యాచిస్తూ ఉంటాడు. గుడ్డివాడిపై దయతలిచి ఆ దారిన పోయేవారు ఆహార పదార్థాలను కాస్త చిల్లరను దానం చేశారు. అలా సాయంత్రం అయిపోతుంది. ఆకాశాన మేఘం కరిగి చిన్న చినుకుగా మొదలై పెద్ద వానగా మారుతుంది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. దీనికి తోడు వర్షం పడుతుంది. ఇంత వర్షంలో పార్వతి తనకున్న పరిస్థితిలో ఎలా వస్తుంది? నేనే ఎలాగోలాగా ఇంటికి చేరుకోవాలి అంటూ తనకందిన భిక్షాన్ని ఓ గుడ్డలో చుట్టుకొని కాస్త వర్షం తగ్గాక ఇంటివైపు ప్రయాణం మొదలు పెడతాడు వీరన్న. ఒకవైపు చీకటి, మరోవైపు వర్షం పట్టం వలన ఇంటి దారి తప్పి అలా అడవి లోపలికి వెళ్ళిపోతాడు వీరన్న. ఏంటి, ఈ ప్రాంతం చాలా నిర్మానుష్యంగా ఉంది. కొంపదీసి మా ఊరి పక్కనున్న అడవిలోకి వచ్చేసానే ఏంటి? ఇంతలో పులి గాండ్రింపు విన్న వీరన్న భయంతో గడగడలాడిపోతాడు. తన పక్కనే ఉన్న ఓ పెద్ద చెట్టును ఎంతో కష్టంతో పైకి ఎక్కి ఓ కొమ్మ మీద కూర్చుంటాడు. ఈ చెట్టు కొమ్మను పట్టుకొని తెల్లారే వరకు ఈ చెట్టుపైనే గడిపేస్తాను. పొద్దున్న మెల్లగా కిందకి దిగి ఇంటికి చేరుకుంటాను. పాపం పార్వతి నా గురించి ఎంత వెతుకుతుందో అనుకొని ఆ చెట్టు కొమ్మను గట్టిగా పట్టుకొని కూర్చుంటాడు. అర్ధరాత్రి దాటేసరికి ఆ చెట్టు కిందకు కొన్ని పిశాచాలు చేరుకుంటాయి. అవి ఏవో మాట్లాడుకుంటూ ఉంటాయి. చెట్టుపై కూర్చున్న వీరన్న
చలికి నిద్రించలేక ఆ పిశాచాల మాటలు వింటూ ఉంటాడు. ఎవరెవరు ఏమేం ఘనకార్యాలు చేశారో నాకు చెప్పండి. నేను చేసిన పని మరి ఎవరూ చేసుండరు రాజా. సొంత అన్నదమ్ముల మధ్య తగాదా రేపి తమ్ముడు ఆస్తంతా అన్నయ్య కొట్టేసేలా చేశాను. అక్కడితో ఆగకుండా ఓ 2 మూటల నూకల కోసం అన్న చేత తన తమ్ముడి 2 కళ్ళని పొడిపించాను. ఓస్, అది కూడా పెద్ద పనేనా? ఆ చెట్టు కింద పడే మంచు బొట్లను ఆ తమ్ముడి కంటికి రాస్తే మళ్ళీ తన చూపు తనకి తిరిగి వచ్చేస్తుంది. దేనిలో పెద్ద గొప్ప విషయమే ఉంది. కానీ ఈ విషయం వాళ్ళకి తెలియదు కదా రాజా. ఆ సరే సర్లే. చాలే చెప్పొచ్చావు. నేను చేసిన పని వింటే నువ్వు అవాక్కైపోతావు. ఈ అడవికి పక్కనే ఉన్న సీతాపురం అనే ఊరు మొత్తం చుక్క నీరు లేకుండా చేశాను. ఆ దెబ్బతో ఊర్లో కరువు వాటిల్లింది. ఆ ఊరి జనం తాగడానికి నీళ్లు తెచ్చుకోవాలంటే మరో ఊరు వెళ్ళాలి. ఈ ఎండ దెబ్బకి వాళ్ళు నీళ్లు తెచ్చుకోవడానికి బయలుదేరితే దారిలోనే చేస్తారు. ఇప్పుడేగా వర్షం పడింది. ఆ వర్షం ఆ ఊరిలో పడకుండా చేశాడులే. ఇది కాస్త బాగానే ఉంది, కానీ ఆ ఊరిలో ఉండే కొండ పక్కన ఓ పెద్ద బండరాయిని పక్కకి తొలగిస్తే నీటి ఊట నుండి నీరు ఉబికొస్తుంది. అప్పుడు ఆ ఊరి వాళ్ళ కరువు తీరుతుంది కదా. కానీ ఆ కొండ పక్కన బండరాయి మీద వాళ్లకు కూర్చోవటం మాత్రమే తెలుసు గాని దాని కింద నీళ్ల ఊట ఉందని తెలియనే తెలియదు రాజా. ఇదేం పెద్ద ఘనకార్యమని. సరే, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేసినా ఎలాంటి లొసుగులు లేకుండా చూడండి. సరే, ఇప్పుడు పదండి, మళ్ళీ సంచారానికి వెళ్ళి మన ఘనకార్య నిర్వహణ మొదలు పెడదాం అంటూ ఓ సుడిగాలి సృష్టించి అక్కడి నుండి వెళ్ళిపోతాయి పిశాచాలు. పిశాచాల మాటలు అన్నీ స్పష్టంగా విన్న వీరన్న అవి అక్కడి నుండి వెళ్ళిపోయాక మెల్లగా ఆ చెట్టు దిగి అక్కడి నీటి బొట్లను తన కంటికి రాసుకుంటాడు. వెంటనే తన కంటి చూపు తనకి తిరిగి వస్తుంది. దేవుడా, నిజంగా నువ్వు ఉన్నావయ్యా. నా కంటి చూపును మళ్ళీ నాకు ప్రసాదించావు. ఇప్పుడు ఈ భిక్షాన్ని పట్టుకుని నేను మా ఇంటికి వెళ్తే నా కుటుంబం కడుపు నిండొచ్చు. కానీ అక్కడ ఒక ఊరు నీరు లేక అల్లాడుతుంది. మొదట ఆ గ్రామం వైపే నేను ప్రయాణం సాగిస్తాను అంటూ దాహంతో అల్లాడుతున్న సీతాపురం వైపు అడుగులు వేస్తాడు వీరన్న. దారిలో అతనికి ఓ ముసలివాడు ఎదురవుతాడు. ఆ ముసలివాడు కుండలో నీళ్లు మోస్తూ వెళ్తుండగా, అయ్యా, నాకు కాస్త నీళ్ళిస్తావా? కాస్త నీరే ఇవ్వగలను, ఏమి అనుకోకు. ఏంటయ్యా అంత దిగాలుగా కనిపిస్తున్నావు? ఏం చెప్పను బాబు, మా దుస్థితి. తాగడానికి చుక్క నీరైనా ఈ ఊళ్ళో మిగల్లేదు. ఏ జన్మలో ఏ పాపం చేశావో 10 కోసులు దూరం పోయి నీళ్లు తీసుకొస్తున్నావు. బాధపడకు, మీ ఊరి సమస్యకి పరిష్కారం నా దగ్గరుంది. పద, మీ ఊరందరినీ పిలవండి. మీ ఊరి సమస్య తీరిపోయే మార్గాన్ని నేను మీకు చెప్తాను. వీరన్న ఆ ఊరి జనాన్ని పోగేసుకొని ఆ కొండ పక్కనున్న బండరాయిని తొలగిస్తాడు. అక్కడ ఓ నీటి ఊట బయటపడుతుంది. దాని నుండి నీరు ఉబికి వస్తూ ఉంటుంది. ఆ ప్రాంతమంతా క్షణాల్లో చెరువులా మారిపోతుంది. దీంతో ఆ ఊరివారంతా చాలా సంతోషిస్తారు. ఆ ఊరిలో పెద్దవారందరూ వీరన్నను ఎంతగానో పొగిడి జయజయధ్వనులు చేస్తారు. వీరన్నకు బోలెడన్ని కానుకలు, ధనాన్ని అప్పచెప్పి తమ కృతజ్ఞతను తెలుపుకుంటారు. వీరన్న ఆ కానుకలను తీసుకొని వాటితో పరుగు పరుగున తన ఇల్లు చేరుకుంటాడు. వీరన్నకు కళ్ళు రావడం చూసి పార్వతి ఎంతో సంతోషిస్తుంది. జరిగినదంతా చెప్పి ఆ కానుకలను పార్వతికి ఇస్తాడు వీరన్న. వీరన్న తనకు వచ్చిన ధనంతో కొత్త ఇంటిని కొనుక్కొని ఆ గుడిసెను
అప్పచెప్పడానికి తన అన్న ఇంటికి వెళ్తాడు. అన్నయ్య, నీ ఇల్లు నీకు స్వాధీనం చేయటానికి వచ్చాను. ఒరే తమ్ముడు, నీ కళ్ళు ఎలా బాగయ్యాయి? నీకు ఇంత ధనం ఎక్కడి నుంచొచ్చింది? నీకు నేను చెప్పాను కదన్నయ్య, మంచివారికి ఎప్పుడూ మంచి జరుగుతుందని. అని జరిగినదంతా తన అన్నకు చెప్పి తన చిన్న పాకను కూడా తన అన్నయ్యకు అప్పచెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తన తమ్ముడు ధనవంతుడు కావడంతో సూరన్నకు అసూయ కలుగుతుంది. తను కూడా అంతకు మించిన ధనవంతుడు కావాలని అనుకుంటాడు. వెంటనే తను కూడా ఆ రోజు రాత్రికి అడవిలో ఉన్న ఆ చెట్టు వద్దకు వెళతాడు. సూరన్నకు చెట్టు ఎక్కడం రానందువల్ల తను ఆ చెట్టు కింద పిశాచాలకై వేచి ఉంటాడు. ఇంతలో ప్రతిరోజులాగానే ఆ పిశాచులు అక్కడికి వస్తాయి. సూరన్నను చూసి, అంటే వీడే అన్నమాట మనం చేసిన ఘనకార్యాలన్నింటినీ చాటు నుండి విని మన పన్నాగాలని చిత్తు చిత్తు చేసేశాడు. వీడిని ఊరికే వదిలిపెట్టదు రాజా, శిక్ష వెయ్యండి. వీడు కూడా మనలా పిశాచులా మారి మనం చేసే పని చేస్తాడు. ఇదే వీడి శిక్ష. ఆ పిశాచాల నాయకుడు సూరన్నను కూడా పిశాచిలా మార్చి చిత్రహింసలు పెడతాడు. అలాగే వీరన్న తన దగ్గరున్న ధనంతో వ్యాపారం మొదలుపెట్టి తన మంచితనంతో అందరి మెప్పు పొందుతూ హాయిగా జీవితం సాగిస్తాడు.